ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కి వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర, సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసినట్టు సిబిఐ కోర్టుకు తెలిపింది. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరగా ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి భవేజా తెలిపారు. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఉదయమే ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. జూలై 25 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో కేజ్రీవాల్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి అలాగే ఆప్ అధినేత కేజ్రీవాల్ సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు 2 కేసులు కీలక పరిణామం మారాయి. అందులో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక పక్క ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో సిబిఐ కేసులో మాత్రము ఆయనకు చుక్కని చెప్పుకోవచ్చు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ స్పెషల్ కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీ 25 వరకు బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే ఏదైతే ఆయన అరెస్టు అక్రమం అంటూ ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించి వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఉదయం. కానీ ఈడీలో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ సిబిఐలో ప్రస్తుతం ఇంకా తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరోపక్క రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు సిబిఐ కేసులో కవిత కేసు విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశమై సిబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పైన ఈ రోజు విచారణ జరిగింది. 2 కేసులు జూలై 22కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోపక్క కవిత తరఫున నితీష్ రాణా వాదనలు వినిపించారు. ఏదైతే ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజీ స్పష్టం చేసింది. సో కోర్టు ఆర్డర్ లోపు కాలేదన్న కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా. సో మొత్తానికి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానము జూలై 22కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జూలై 22 రోజున ఇది ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశం. మరోపక్క సిబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పైన 2 ఒకేసారి విచారణకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ.